వికాస్ రాజు గారు, స్థానిక ఎమ్మెల్యే గణేష్ గారు, ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్ డిఎంఈ గారు, సిఆర్ఎన్బి, సి ఎలక్ట్రికల్, ఇంకా మా స్టాఫ్ అంతా కలిసి దాదాపు 2 గంటల పైన ఈరోజు హిల్స్ అల్వాల్ హాస్పిటల్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి సీఎం గారి ఆదేశాలు. దాంతోపాటు ఈరోజు మీరు చూస్తున్నారు ఉస్మానియా హాస్పిటల్ బంద్ అయింది. ఎందుకంటే అది ఓల్డ్ అయితే బిల్డింగ్ రిపేరింగ్లో అక్కడ కొత్తది కట్టాలని గోషామాల్ స్టేడియంలో 32 ఎకరాలతో కట్టాలని సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి తోడు గత ప్రభుత్వంలో మొదలైన ఈ 4 టిమ్స్ హాస్పిటల్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి వరంగల్లో మొదలై దాదాపు 60-70% పూర్తి అయింది. వర్క్స్ నడుస్తున్నా కొన్ని టెక్నికల్ రీజన్స్ కానీ కొన్ని కొత్తగా వచ్చిన గవర్నమెంట్లో మధ్యలో 3-4 నెలల ఎలక్షన్ కోడ్తో మేము దీని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాం. వర్క్స్ అయితే అన్నీ నడుస్తున్నాయి. ఇప్పటికే సనత్ నగర్, ఎల్బీ నగర్ కూడా రివ్యూ చేయడం జరిగింది. సనత్ నగర్ది జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఇనాగ్రేషన్ చేస్తానికి అక్కడ కాంట్రాక్టర్కు, మెడికల్ డిపార్ట్మెంట్కు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఆగస్ట్ 31 అనుకుంటున్నాం. ఒక 10-15 డేస్ అటు ఇటు దీన్ని కూడా కంప్లీట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఎల్బీ నగర్ కూడా డిసెంబర్ 2025 డిసెంబర్ అంటే ఈ 1 ఇయర్ పడుతుంది. అది ఒక పెద్ద విజయవాడ అటు శ్రీశైలం పోయే రోడ్డుకి వస్తే ఎక్కువ యాక్సిడెంట్లు ఉన్న రోడ్డు. ఇది కరీంనగర్ హైవే, రామగుండం హైవే. ఈరోజు మీరు ప్రైవేట్ హాస్పిటల్లో పరిస్థితులు చూస్తాం. పేదవాడు అలా పోతే బతికినా కానీ బయటకు వచ్చిన తర్వాత వాడి జీవితాంతం సంపాదించిన గత ప్రభుత్వంలో ఎల్ఓసి అనేది లేకుండే, రాజీవ్ ఆరోగ్యశ్రీ లేకుండే, మా పేషెంట్లకు ఎవరైనా బిల్స్ కట్టినా కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ లేకుండే. ఈరోజు నేను ఒక్కనే దాదాపు ప్రతిరోజు కూడా ఒక 40-50 ఎల్ఓసీలు అంటే ఒక 3 లక్షల రూపాయలు మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ వరకు ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే 3 లక్షలు ఈ అప్లికేషన్ పెట్టి పేషెంట్ గురించి చెబితే ఆ 3 lakhs కట్టే లేకుంటే ట్రీట్మెంట్ చేస్తుంది నిమ్స్లో. అందుకనే ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అన్నిటి కూడా ఎల్ఓసి, ప్రైవేట్ హాస్పిటల్లో ఎల్ఓసి ఇస్తలేము. రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాం ప్రైవేట్ చేసుకున్నా కానీ. దీని ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కంప్లీట్ అయితే ఎల్ఓసి కూడా ఇచ్చినట్టయితే మన గవర్నమెంట్ డబ్బుతో పాటు ఇక్కడ ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీగా చేసి మంచి మంచి డాక్టర్లను రిక్రూట్మెంట్ చేసి ప్రైవేట్ హాస్పిటల్తో ఏ విధంగా మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, స్పెషలిస్టులు వస్తే వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీస్ ఇచ్చి ఏ విధంగా చేయాలనో ఆ ఆలోచన మేము, ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మినిస్టర్స్ కాదు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే ఈరోజు నేను, మా సిఎస్ గారు రావడం జరిగింది ఇక్కడికి. తప్పకుండా ఇది ఒక 6 monthsలోనే ముఖ్యమంత్రి గారు చెప్పాను అన్ని హాస్పిటల్ పూర్తి చేయాలి. ఇంక్లూడింగ్ వరంగల్ కూడా 24 ఫ్లోర్లు స్లాబ్ వేసిండ్రు. అది కూడా కెమికల్ వర్క్ నడుస్తున్నది. 14 floors వరకు చేసి ఎంజిఎం హాస్పిటల్ కూడా కంప్లీట్ చేయాలనేది మా ప్లాను. మేము ఒక సంవత్సరంలోనే 1600 కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఎల్ఓసి రీఎంబర్స్మెంట్ పేరు ఇవ్వడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచినాం. గతంలో 2004లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది మన భారతదేశంలో ఏ స్టేట్లో లేకుండా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కార్డు చూపిస్తే 2 లక్షల వరకు ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు అపోలో కోటీశ్వరం చేసుకునే హాస్పిటల్ చేసుకునేది. అంతకుముందు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించినప్పుడు గుండె జబ్బు వస్తే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే కూలీ నాలి చేసుకునేవాళ్ళు, భూములు లేనివారు, ఆస్తులు లేనివారు, ఎవరు అప్పు కూడా ఇయ్యరు వాళ్ళకు, తెలిసి చనిపోయేవారు. అప్పుడు అమెరికాలో కూడా ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ ఒబామా కేర్ లేకుండా తర్వాత ఒబామా కేర్ వచ్చింది. అప్పుడు అడ్వాన్స్గా ఉన్నది. అందుకని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే పెట్టుకున్నాం, మా ప్రభుత్వం ఈ హాస్పిటల్ని పూర్తి చేసి ప్రతి పేదవానికి కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని మా ఆర్ఎండ్బి శాఖ దగ్గర ఈ వర్క్స్ టేకప్ చేసినాం. నేను, మా స్పెషల్ సిఎస్ వికాస్ రాజు గారు, మా ఆర్ఎండ్బి సిఈ, ఇంకా మా ఈఈలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
మేమందరం కూడా ఎవ్రీ మంత్ అన్ని హాస్పిటల్స్ రివ్యూ చేసుకుంటూ వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకుంటూ కాంట్రాక్టర్స్ని అవన్నీ కూడా సకాలంలో ఎక్విప్మెంట్ వచ్చే విధంగా మెడికల్ హెల్త్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అందరం కలిసి సీఎం గారి దగ్గర కూడా ఫారెన్ ట్రిప్ సీఎం గారు 23rd వచ్చిన తర్వాత మరొక మీటింగ్ పెట్టుకొని ఈ హాస్పిటల్ మాత్రం ఆగస్ట్ 31st అనుకున్నాం. ఆగస్టు కాకుంటే ఆగస్ట్ తర్వాత నెక్స్ట్ మంత్ ఒక 15 రోజులు జూన్ జూలై ఆగస్ట్ అంటే 5 నెలలే ఉంది. ఆయన ఇంకో 15 రోజులు అడిగిండు, మేము ఇంకో 15 రోజులు ఎక్స్ట్రా ఇచ్చాం. సెప్టెంబర్ ఎండింగ్ కంపల్సరీ పూర్తి చేస్తామని ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ పరిచయం చేసుకుంటూ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వారిని కూడా అందుబాటులో ఉండాలని మరొకసారి కూడా మా ఇంజనీర్స్ బాగా కష్టపడి పనిచేస్తున్నాం. మధ్య ఎలక్షన్తో కొద్దిగా డిలే అయింది, తప్పకుండా 6 months ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడు ఈ ఫార్మ్ కేసు ఉంది కదా, ఆ కేసులో కేటీఆర్ని అక్రమంగా కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అరెస్ట్ ఉన్నారు. ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసారు. దానిపైన అది కోర్టులో నడుస్తున్నప్పుడు మనం కామెంట్ చేయకూడదు. అది అక్రమమో సక్రమమో ఏసీబీ హైకోర్టు ఆ లెవెల్లో ఉన్నది. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నాకెట్లా తెలిస్తే పొద్దుకెళ్ళి నేను ఇక్కడనే ఉన్నా. అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేటీఆర్ అయినా మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టం ఉంటుంది. చట్టం కేసు పెడితే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. తప్పులు దొరికితే కేసులు అయితే తప్ప కావాలని ఎవరి మీద పెట్టాలి. సంవత్సరం అయింది వాళ్ళు నన్ను అరెస్ట్ చేసినాం. మేము మాకు ఆ ప్రభుత్వం ఒకటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫీజు రియంబర్స్మెంట్లు, స్కూల్ కట్టాలి, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలి, రీజనల్ రింగ్ రోడ్ మీరు చూసిండ్రు. 5 ప్యాకేజీలకు 7,100 కోట్లు 5 ప్యాకేజీలు. నిన్న మన ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి నేను మా సెక్రటరీ గారు మా కలెక్టర్లతో అది ఎప్పుడో 2016-17 అనౌన్స్ చేస్తే ఆ ప్రభుత్వం దాని గురించే పట్టించుకోలే. ఒకసారి యూటిలిటీ ఛార్జెస్ ఇస్తాం, మేము భరిస్తాం. యూటిలిటీ అంటే మధ్య కరెంటు స్తంభాలు వచ్చినా, ఇల్లు వచ్చినా, రైస్ మిల్లు వచ్చినా అని ఎంఓఏలు ఒప్పుకొని తర్వాత మేము ఇవ్వమని చెప్పి అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు రాస్తే ప్రాజెక్టే క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పింది. 2023 డిసెంబర్లో నేను మినిస్టర్ అయిన సెకండ్ డేనే గడ్కరీ దగ్గరికి పోయి మాకు తొందరగా త్రిబుల్ వేయండి, ల్యాండ్ ఎక్విజిషన్ 50% పెట్టుకుంటాం, యూటిలిటీ ఛార్జెస్ కూడా పెడతామని చెప్పినాం. తర్వాత నేను రిక్వెస్ట్ చేసిన మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల అది కూడా మీదే భరించండి అంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా చేసిండు. ఇవాళ మేము మన లాస్ట్ డిసెంబర్ 12 సీఎం గారు నేను వారిని కలవగానే 1 monthలో టెండర్ పిలుస్తా అని చెప్పి 17 daysలోనే టెండర్ నోటీస్ ఇచ్చిండు. ఆల్మోస్ట్ అలా 5 ప్యాకేజీలు నిన్న ఫారెస్ట్ క్లియరెన్స్ ఒక 100 ఎకరాలకు సంబంధించి ఉండే వాళ్ళు కూడా అప్రూవ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకున్నారు. అది మ్యాక్సిమం అంటే మార్చ్ ఎండింగ్ నాటికి టెండర్ల ప్రక్రియ పెడుతుంది. ఏప్రిల్లో ఆ వర్క్ స్టార్ట్ చేస్తే హైదరాబాదు ఇలా గ్రౌత్ సెంటర్గా ఇండియాలోనే ఇలా అందరూ హైదరాబాద్ దిక్కే చూస్తున్నాం. ప్రపంచ పటంలో రీజనల్ రింగ్ రోడ్ తర్వాత అప్పుడు ఓఆర్ఆర్ కడితే హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడినప్పుడు ఇంత పెద్ద రోడ్ ఎందుకు అన్నారు. అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టి, అక్కడనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెట్టి, అక్కడనే కోకాపేట డిస్ట్రిక్ట్ పెడితే ఇవాళ అక్కడ బంగారం 100 కోట్ల రూపాయలు ఎక్కడ. దాన్ని ఎలక్షన్ల ముందు వాళ్ళు 1,00,000 కోట్ల ఆస్తి 7,300 కోట్లకి అమ్ముకున్నారు. ఇవన్నీ ఎంక్వైరీ చేయాలని చేయలేమా? మాకు ఎంక్వైరీలు కాదు. ఎవరైనా దాని చట్టం తన పని దాన్ని తీసుకుంటూ పోతే వాళ్ళు కాంప్లైంట్కి వస్తారు, ఎవరైనా పిల్లు వేస్తుంటారు, దాని మీద పోతారు. 2 సార్లు నోటీస్ ఇచ్చినా కానీ ఏసీబీ విచారణ విచారణ ఆగేయాలి. ఇవన్నీ